సభాధ్యక్షులు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మార్చులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక శాసనసభ్యులు మీ అందరి అభిమాన నాయకుడు, మా అందరికీ అత్యంత ఇష్టడైనటువంటి శ్రీ శ్రీహరి గారికి, మరో శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి గారికి, బాలకృష్ణారెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి గారికి, నాగరాజ్ గౌడ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి ఇతర కాంగ్రెస్ పెద్దలందరికీ, లక్ష్మారెడ్డి గారికి, తదితర నాయకులందరికీ, మరీ ముఖ్యంగా మా అందరినీ సంగమండ మారుమూల ప్రాంతమైనటువంటి ఈ ప్రాంతానికి మీ అందరితో మాట్లాడించడానికి, కలవటానికి, మాట్లాడి ఇక్కడికి తీసుకొని వచ్చినటువంటి రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు డాక్టర్ వంశీ చంద్రరెడ్డి గారికి, అశేషంగా ఈ ఎండను సైతం లెక్క చేయకుండా తరలి వచ్చిన మీ అందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, మక్తల్ శాసనసభ నియోజకవర్గం అత్యంత వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. ఇటువంటి వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని ఆనాటి మన అందరి ప్రియతమ నాయకుడు, ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఈ సంగమండ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఇక్కడ కట్టి ఈ ప్రాంత ప్రజానికానికి దాదాపు 70,000 ఎకరాలకి నీళ్లు అందించాలనేటువంటి ఆలోచనతో మొదలుపెట్టినటువంటి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ని ఈరోజు చూస్తా ఉంటే నిజంగా ఎంతో ముందు చూపుతో ఆనాటి కాంగ్రెస్ నాయకత్వం పెద్ద ఎత్తున చేసినటువంటి జలయజ్ఞ ప్రాజెక్టులు ఈ రోజు నీళ్లు పారుతా ఉన్నటువంటి ఆనందాన్ని మీ అందరితో పంచుకోకుండా ఉండలేకపోతా ఉన్నాం. ఇటువంటి సంగమండ ప్రాజెక్ట్ సంబంధించి లోవర్ లెఫ్ట్ కెనాల్ కి సంబంధించి బండ పగలగొడితే దాదాపు 25,000 ఎకరాలకి నీళ్లు పారటానికి అవకాశం ఉండి కూడా కింద కాలం అంతా పూర్తయింది. గ్రామీణ ప్రాంత ప్రజానికం నీళ్ల కోసం ఎదురు చూస్తా ఉన్నారు. పంటలు పండించుకోవడానికి భూములు ఎదురు చూస్తా ఉన్నాయి. పైన నీళ్లు ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్నటువంటి చిన్న బండను పగలగొట్టడానికి దాదాపు 1 దశాబ్ద కాలం ఈ ప్రాంతాల్లో పాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ పట్టించుకోకుండా వదిలేయటం వల్ల గత 10 సంవత్సరాలుగా 25,000 ఎకరాలు పండాల్సిన పంట భూములు పండకుండా ఎండిపోయినటువంటి ప్రదేశాన్ని చూస్తా ఉంటే నిజంగా కడుపు తెరక్కపోతాం. ఈరోజు వంశీ చంద్రరెడ్డి గారు, అట్లాగే శ్రీహరి గారు ప్రత్యేకంగా హైదరాబాద్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కలిసి నీటిపారుదల శాఖ మార్చుల దృష్టికి తీసుకొనొచ్చి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొనొచ్చి వీళ్ళందరూ కలిసి సంగమండ సంబంధించినటువంటి చిన్న కార్యక్రమం ఒక 12 కోట్లు రిలీజ్ చేస్తే ఆ బండ పగలగొడితే 25,000 ఎకరాలకి నీళ్లు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఆ సంబంధించిన 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేయమని వారందరూ చెప్పిన మేరతో ఈరోజు 12 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఈరోజు మీ అందరి ముందుకు వచ్చి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. మిత్రులారా, 12 కోట్లు ఇవ్వటం కంటే కూడా రేపొద్దున బండ పగిలి ఆ బండ పగిలిన ప్రాంతం నుంచి రిజర్వాయర్ నుంచి నీళ్లు గలగల ఇక్కడి నుంచి పారుతూ కింద పంట పొలాలకు పారుతా ఉంటే
ఆ చూసే ఆనందం అంతకంటే కావాల్సింది ఏమీ లేదని కూడా మీ అందరికీ సవినయంగా మనం చేస్తా ఉన్నాం. ఈరోజు శ్రీహరి గారు శాసనసభ్యుడిగా ఈ ప్రాంతంలో వెనుకబడి ప్రాంతం నుంచి అనేక దశాబ్దాలు కాంగ్రెస్ నాయకుడిగా పనిచేస్తూ శాసనసభ్యుడు కావాలని మీకు సేవ చేయాలని ఎదురు చూసి 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 ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా మీ అందరి ఆశీస్సులతో శాసనసభ్యుడు అయ్యాడు. ఆయన నాటి నుంచి ఏ ఒక్కరోజు కూడా వృధా కాకుండా ప్రతిరోజు అటు ముఖ్యమంత్రి గారినో లేకపోతే నన్ను లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారినో లేకపోతే మిగతా మంత్రుల్లో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మొత్తం శాసనసభకి నిధులు కావాలని అడుగుతూనే ఉన్నాడు. అడగటమే కాదు, అవి ఇచ్చేంత వరకు కూడా ఆయన చెప్పడమే కాదు, ఇక్కడ నుంచి పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి వంశీచంద్రరెడ్డి గారితో కూడా మాట్లాడి ఇద్దరు కలిసి ఈ ప్రాంతానికి నిధులు తీసుకొని వచ్చి వెనుకబడినటువంటి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని వాళ్ళంతా ప్రయత్నం చేస్తా ఉన్నారు. వారిద్దరు చేసేటువంటి ప్రయత్నానికి యావత్ ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ మాటిస్తా ఉన్నాం. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి వంశీచంద్రరెడ్డి గారు నాకు సుదీర్ఘ కాలంగా తెలుసు. విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా నిత్యం ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తూ పనిచేసినటువంటి నాయకుడు. చిన్న వయసులోనే శాసనసభ్యుడు అయిన తర్వాత అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి దగ్గర నుంచి మొదలు పెడితే మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి కానీ, సోనియా గాంధీ గారికి కానీ, మల్లికార్జున్ ఖర్గే గారికి కానీ దేశ వ్యవహారాల్లో కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి కార్యక్రమాల్లో వారికి అండగా ఉంటూ నిత్యం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు వంశీచంద్రరెడ్డి గారు ఇక్కడ ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్ లో ఉన్నా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం, కాంగ్రెస్ పార్టీ విజయం కోసం, కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి నాయకుడు ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆయన్ని ఈ మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అలా ప్రకటించిన అభ్యర్థి అతను గెలవక ముందే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఇన్ని వందల కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రేపు గెలిచిన తర్వాత నేను అనుకుంటూ ఉన్నాను, బహుశా ఏ పార్లమెంటు సభ్యుడు కూడా పని చేయనంత గొప్పగా నిత్యం ప్రజలతో మమేకమై ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేస్తామని నాకు నిజంగా నమ్మకం ఉంది. ఇలా వెనుకబడినటువంటి ప్రాంతానికి కావలసినటువంటి నాయకుడు డాక్టర్ వంశీచంద్రరెడ్డి గారు. మనసున్నటువంటి నాయకుడు, ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకున్నటువంటి నాయకుడు, నీళ్లు ప్రేరించాలని తప్పించేటువంటి నాయకుడు, పరిశ్రమలు రావాలని ఆలోచించే నాయకుడు, విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరుకున్న నాయకుడు, చదువుకున్నటువంటి నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రణాళికలు రచించేటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ వంశీచంద్రరెడ్డి. అటువంటి వంశీచంద్రరెడ్డి నిజంగా ఈ ప్రాంతం నుంచి పార్లమెంటు సభ్యుడైతే ఈ ప్రాంతానికి తిరుగు ఉండదని చెప్పడానికి ఎంతకంటే ఉదాహరణ అవసరం లేదని నేను భావిస్తాను. మిత్రులను ఆలోచించి ఈనాడు మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 10 ఏళ్ల పాటు టిఆర్ఎస్ పార్టీ పాలన చేసింది. ఒక్కసారి మనసు పెట్టి ఆవేశాలు పోకుండా, భావోద్రేకాలకు గురి కాకుండా నెమ్మదిగా మనసు పెట్టి ఆలోచించండి. 10 ఏళ్లు మనం రాష్ట్రాన్ని తెచ్చుకున్న వాళ్ళ కోసమే, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్న ఉద్యోగాల కోసమే, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది కేవలం పేదల ఇళ్ల కోసమే, 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని తెచ్చుకుంది సర్వతోముఖ అభివృద్ధి కోసమే. కానీ 10 ఏళ్లు పాలన అయితే జరిగింది, లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అయితే అయినాయి, 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కూడా అయింది. కానీ ఏ పేదవాళ్ళకి ఇల్లు రాలేదు, ఏ చదువుకున్న నిరుద్యోగ యువకులకి ఉద్యోగాలు రాలేదు, ఏ ప్రాంతంలో కూడా నీళ్లు పారలేదు. ఇటు కృష్ణానది నుంచి మొదలు పెడితే గోదావరి నది వరకు ఈ 2 నదుల మధ్యలో ఉన్నటువంటి దక్కన పీఠభూమిగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కరెక్ట్ గా అర్థం చేసుకున్న నాయకుడు ఈరోజు జలవనరుల మంత్రిగా ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. నాకు తెలుసు చాలా స్పష్టత ఉంది.
అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేయటమే కాదు, సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు ఆ నదిలో, ఈ నదిలో, ఉపనదుల్లో పారుతున్నటువంటి నీళ్లను అర్థం చేసుకుని ఆ పారే నదుల్ని దారి మళ్ళించి పంట పొలాలకి నీళ్లు ఇవ్వగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, ఆలోచన కలిగినటువంటి నాయకుడు ఈ రోజు జలవనరుల మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రావటం నిజంగా ఇటువంటి వెనుకబడినటువంటి ప్రాంతాలైన జిల్లాలకి పెద్ద ఎత్తున మేలు జరుగుతుందని నేను స్పష్టంగా నమ్ముతా ఉన్నాను. అందుకే ఈరోజు ఇక్కడ